బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో గోమాంసం కలకలం రేపింది. రెడ్డి దాబాలో చికెన్ అడిగిన కస్టమర్ కు గోమాంసం వడ్డించారు. నిర్వాహకుడిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది చేయించా మీరు చేయించా 10 మాటలు చేయనా ఎవరైనా చెప్పి చేయమన్నారా మీరు చేయనారా కలిసి ఇచ్చేయకుండా మీరేంటికి చేసిండ్రు సేమ్ మాకు పెట్రోల్ గ్యారెంటీ ఏమే అదే నూనె పోసి నేను ఒక రోజుకి మినిమం మీకు తెలుసు 5,000 నుండి 10,000 బిల్ కడతాండం లేదా ఈ పొద్దు నాకు ఇంత అన్యాయం జరిగింది మీకు సరిపోతుందా ఎవరెవరు చేయనారో చెప్పండి. ఇట్లా కడుపుకి ఇప్పుడు మీరు తినండి మేము వద్దాను మేము తినే దాంట్లోకి ఇసుమేస్తారా మీరు ఇంకేం చేయరు మాకు చెప్పండి. ఇంకోటి మామ వాళ్ళు చేస్తే చేయండి వీనికి తెలిసే వీడే కిచెన్ లో ఉంది వీడే మామ చేసింది నెల్లికి ఇచ్చింది వీడే పెట్టింది వీడే మామ నేను కాదు చేయిస్తాను చెప్పానే చేసి ఇస్తావా నువ్వు చేయిస్తే దీన్ని వదిలేస్తా నువ్వు చేసి వదిలేస్తాను చెప్పు నువ్వు అన్నావు ఇప్పుడే ఇది ముగించుకొని ఇంటికి కూడా కాదు బాబు ఇదే పుంగనూరులో బాబు నేను ఒకటే మాట్లాడతాను మీకు ఎంతో గౌరవిస్తానమ్మా మనమే తీసుకొని ఇద్దాము అన్నమ్మ వాళ్ళు చేస్తే అప్పుడు మీరు ఎట్లా నీ తరఫున నేను చెప్పించు ఎట్లా చేస్తారు మీరు అది 10 మాటలు చేయనారంట మొన్న ఒక పారి అయింది కాదు 10 మాటలు చేయనారంట అంటే రోజు జరుగుతుంది కాబట్టి 10 మాటలు ఒప్పుకుంటా ఉంటారు 10 మాటలు ఒప్పుకుంటా ఉంటారు మేము ఎట్లా తినిండాలి మేము దాంట్లో వచ్చి రోజు అందుకే పెరుగుతుంది మాకు మూసుకుంటా ఉండే ఊరికేనా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, రెడ్డి దాబాలో చికెన్ అడిగిన కస్టమర్ కు గోమాంసం వడ్డించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇంకా అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంటే ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ రెడ్డి డాబాలో గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెడ్డి డాబాని ఫ్రెంచ్ డాబా అని కూడా పిలుస్తారు. అయితే ఈ డాబాలో గత 4 రోజుల క్రితం కొంతమంది స్నేహితులు అక్కడ మాంసాహారాన్ని తినడానికి వెళ్ళారు. అయితే ఆ సందర్భంలోనే చికెన్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు గోమాంసాన్ని తీసుకురావడం ఈ యొక్క సంచలనం రేపుతుంది. అక్కడ గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లు అక్కడ ఉన్న కస్టమర్లు వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లు కూడా ఆ హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను అంగీకరించడం కూడా జరిగింది. అంటే కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు తమకు గోమాంసాన్ని తీసుకొచ్చి వండిస్తే తనకు 200 రూపాయలు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఆ విధంగా తాను వాటికి ఆ వంటకాలు చేయిస్తున్నట్లు కూడా ఆ యొక్క డాబా యజమాని కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలకు సంబంధించి కూడా అంటే గోవు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోవును మనం పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే ఆ గోవు మాంసాన్ని విక్రయించడం పట్ల కూడా ఆగ్రహావేశాలను పెళ్లిబిగుతున్నాయి. అయితే హిందువులు ఆరాధించే గోవు పట్ల ఇట్లాంటివి చేయడాన్ని కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఖండిస్తున్నట్లు కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క డాబా యజమాని ఎవరున్నారో అతను గత 2-3 రోజులుగా ఆ డాబాను కూడా తెరవకుండా మూసివేయడం కూడా జరిగింది. అంటే జరుగుతున్న సంఘటన వెలుగులో రావడంతో అతను భయాందోళనకు గురయ్యి డాబాను కూడా మూసివేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా హిందూ సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన కూడా పోలీసులు స్పందించి అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద డిమాండ్ వినిపిస్తోంది. అంటే గోవులను పవిత్రంగా భావిస్తాము హిందువులు. అయితే ఈ యొక్క గోవులను మాంసాన్ని విక్రయించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటివి జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకునే విధంగా కూడా అదేవిధంగా సేఫ్టీ ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తనిఖీలు నిర్వహించడం వల్ల ఇట్లాంటివి జరగకుండా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. అంటే గోమాంసం విక్రయించడం కూడా పూర్తిగా నిషేధం అయినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతుండడం పట్ల కూడా హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మోనిక, అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు నారాయణ రెడ్డి? ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే తూతు మంత్రంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం వల్ల కూడా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే జరుగుతున్న సంఘటనల నేపథ్యంలోనే అంటే ఏదో ఒక సంఘటన బయటపడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో వీటిని నివారించడానికి నియంత్రించడానికి మాత్రం చర్యలు మాత్రం
చేపట్టం లేదన్న వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఒక గోవులను మనం పవిత్రంగా భావిస్తాం, అట్లాంటి గోవుల్ని మాంసంగా చేసి విక్రయించడం పట్ల స్థానికులు కానీ, అదేవిధంగా హిందువులు, అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్ల ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.